తిరుమల శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో రథసప్తమి వేడుకలకు సర్వం సన్నద్ధం చేసింది టీటీడీ. ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని రథసప్తమి సందర్భంగా తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇప్పటికే వివిధ విభాగాలతో కలిసి పనిచేస్తున్న సిబ్బందికి తగు సూచనలు చేశారు. 150 టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ 1000 మంది పోలీసు బలగాలను బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. రథసప్తమి వేడుకలకు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని భావిస్తున్నారు. తిరుమాడ వీధుల్లో భక్తుల సౌకర్యాలు, జరగనున్న రథసప్తమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఫిబ్రవరి 4న తిరుమలలో జరిగేటువంటి రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఒకవైపు బిఆర్ నాయుడు చైర్మన్ గారు, అదేవిధంగా ఈఓ శ్యామలరావు, మరోవైపు వెంకయ్య చౌదరి అడిషనల్ ఈఓ, వీరందరూ మిగిలినటువంటి బోర్డు సభ్యులందరినీ కూడా కలుపుకొని తిరుమలలో ఉన్నటువంటి 4 మాడా వీధులు ఏదైతే ఉన్నాయో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మాడా వీధులన్నింటినీ కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. చైర్మన్ గారితో పాటు టీటీడీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఉన్నారు. 4 మాడా వీధుల్లో దాదాపు 7 వాహనాల్లో కూడా ఉదయం సూర్యోదయానికి ముందు అంటే సూర్యకిరణాలతో పాటు కూడా సూర్యప్రభ వాహనము నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క రథసప్తమి వేడుక ఏదైతే ఉందో దాదాపు 7 వాహనాల మీద కూడా మాడా వీధుల్లో విహరిస్తూ భక్తులందరినీ స్వామివారు కటాక్షించనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అంటే దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మాడా వీధుల వద్ద పూర్తి స్థాయిలో కూడా భక్తులందరూ ప్రశాంతంగా కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి వాహన సేవలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పూర్తి స్థాయిలో కనువిందుగా మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ తమ కోరికలన్నింటినీ కూడా మలయప్పకు విన్నవించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అంటే చూసి ప్రశాంతంగా సాయంత్రం వరకు ఇక్కడ అంటే రాత్రి 8 గంటలకి చంద్రప్రభ వాహనం ఏదైతే ఉందో పూర్తయ్యేటువంటి సమయానికి కూడా భక్తులందరూ కూడా పరవశించిపోయేటువంటి విధంలో ఈ యొక్క మాడా వీధులన్నింటినీ కూడా ఉన్నాయి. ఈ యొక్క ఉత్తర మాడా వీధి వద్ద మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చలువ పందులు అంటే గతంలో చలువ పందులతో పాటు ఈ ఏడాది జరిగేటువంటి రథసప్తమి ఉత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క రథసప్తమి ఉత్సవానికి ఇక్కడ ఉన్నటువంటి 4 మాడా వీధులన్నీ కూడా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిద్ధం అయ్యింది. ఆ రోజు జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవం ఏదైతే ఉందో మొత్తం 7 వాహనాల మీద ఈ యొక్క సూర్యప్రభ వాహనం మొదలుకొని పూర్తిగా 7 వాహనాలు సూర్యప్రభ వాహనం, అదేవిధంగా చిన్న శేష వాహనం, మరో రకంగా మనం చూసుకుంటే కల్పవృక్ష వాహనం, చక్ర స్నానం, గజవాహనము, చివరగా ఈ యొక్క చంద్రప్రభ వాహనం పూర్తిగా 7 వాహనాల్లో కూడా మలయప్ప స్వామి అమ్మవార్లతో కూడా 4 మాడా వీధుల్లో విహరిస్తూ గోవిందనామ స్మరణల మధ్య కూడా ఇక్కడ సాగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ యొక్క అంటే 8వ తేదీ జనవరిలో జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో సన్నివేశం ఒక బ్యాడ్ డాట్ ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏర్పడింది. అటువంటిది తిరిగి పునరావృతం కాకూడదు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ కూడా అత్యవసరమైనటువంటి పాలక మండలిని కూడా ఏర్పాటు చేశారు. ఆ పాలక మండలి సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ పాల్గొన్నటువంటి బోర్డు మెంబర్స్ కావచ్చు, చైర్మన్ ఆధ్వర్యంలో కూడా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఈ యొక్క కీలక నిర్ణయాల్లో మనం చూసుకున్నట్టయితే వస్తున్నటువంటి సామాన్య భక్తాదులు శ్రీవారి దర్శనానికి ఎవరైతే వస్తున్నారో వారందరికీ పూర్తి స్థాయిలో స్వామి దర్శనం కల్పించే విధంగా విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. అదేవిధంగా రథసప్తమి వేడుక ఏదైతే ఉందో దానికి 2 నుంచి 3 లక్షలకు సంబంధించినటువంటి భక్తులు తిరుమలకు చేరుకోనున్నటువంటి నేపథ్యంలో వారికి కావలసినటువంటి అన్న ప్రసాదాల వితరణ కావచ్చు, తాగునీరు కావచ్చు, చంటి పిల్లలకు ఇస్తున్నటువంటి పాలు ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచే విధంగా ఇప్పటికే టీటీడీ తన యొక్క ప్రణాళికను పూర్తిగా కూడా ఏర్పాటు చేసుకుంది. అదేవిధంగా దాదాపు 1200 మంది
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విజిలెన్స్, అదేవిధంగా పోలీసులు దాదాపు 1000 మంది పటిష్ట బందోబస్తు నడుము కూడా ఈసారి గతంలో జరిగినటువంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో అటువంటివి పూర్తిగా కూడా రూపుమాపాలి, ఇటువంటివి ఏమాత్రం మళ్ళీ పునరావృతం కాకూడదు అనేటువంటి ఒకే ఒక్క సంకల్పంతో కూడా టీటీడీ పెద్ద ఎత్తున మరో 2 రోజుల్లో రానున్నటువంటి రథసప్తమి వేడుకలకు సన్నద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో టీటీడీలో ఉన్నటువంటి 600 శాఖలు ఏవైతే ఉన్నాయో విభాగాలలో ఉన్నటువంటి అన్ని విభాగ అధిపతులందరూ కూడా ఇవాళ జరిగినటువంటి పాలక మండలి సమావేశానికి కూడా హాజరయ్యారు. అక్కడ వారందరికీ తగిన సూచనలన్నీ కూడా చేశారు. గతంలో జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే టీటీడీకి అన్ని రకాలైనటువంటి సూచనలు చేశారు. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు ఇవాళ జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో ప్రతి ఒక్కరికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి భక్తుడు పూర్తి స్థాయిలో స్వామి అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. రథసప్తమి పూర్తి స్థాయిలో దిగ్విజయం అయ్యే విధంగా కూడా మనం కూడా కోరుకుంటాం. కెమెరామెన్ శ్రీనాథ్తో జేజీ రామ్, హెచ్ఎం టీవీ, తిరుమల.